వెల్కమ్ టు మణిద్వీప యానిమల్ ఫీడ్స్ అండ్ సప్లిమెంట్స్. మరోసారి కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. ఆక్వా రంగంలో నేడు విరివిగా అనేక రకాలైన రసాయన పదార్థాలను వాడుతున్నారు. దానివల్ల రైతుకి ఎంతగానో నష్టం జరుగుతుంది. ముఖ్యంగా పంట దిగుబడి తగ్గిపోవడం, అదేవిధంగా చెరువు యొక్క భూసారం తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అయితే గత 20 సంవత్సరాలకు ముందు చూసుకుంటే ఆక్వా రంగంలో సహజ సిద్ధంగా పంటను పండించేవారు. ముఖ్యంగా చేపలు లేదా రొయ్యల పెంపకంలో భూసారం యొక్క నాణ్యత మరియు నీటి నాణ్యత, అదేవిధంగా మేతల యాజమాన్యం మీదనే పంట దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. రైతు నేడు పంట వేసే మొదల నుంచి పట్టుబడి వరకు కూడా అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలను వినియోగించడం వల్ల భూసారం తగ్గడం, అదేవిధంగా దిగుబడి తగ్గడం, తద్వారా రైతు నష్టాలను చవిచూడడం జరుగుతుంది. అయితే ఈ నష్టాల నుండి రైతు అధిగమించాలి అంటే తను పంట వేసే ముందు భూమిని సారవంతంగా తయారు చేసుకోవాలి. అలా తయారు చేయడానికి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలుపెట్టిన వెంటనే ఈ మార్పు అనేది జరగకపోవచ్చు. దానికి కొంత సమయం అనేది అవసరం. మనం పెట్టుబడిని తగ్గించుకోగలిగితే నష్టం తగ్గుతుంది, లాభాలు పెరుగుతాయి. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద పూర్తి వివరాలతో మరో వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే రైతులు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మొదటిగా మీరు వీడియోని చూసే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.